నమస్తే, నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్, కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్లా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇవాళ నేను పిగ్మెంటేషన్, నలుపు రంగు చర్మం పైన, ముఖం పైన, ఛాతి పైన, చేతుల పైన ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని వివరిస్తాను. రీజన్స్తో పాటు దాని మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, లేజర్స్ తోటి ఎలా వస్తుంది, పీల్స్ తోటి ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు వివరిస్తాను. సో మొట్టమొదటిది ఏంటనంటే, మనకి అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. పిగ్మెంటేషన్ అనేది ఒక మెల్నోసైట్, అంటే ఒక నల్ల కణాలు, దాని వల్ల ప్రాబ్లం వస్తుందన్నమాట. అయితే ఈ నల్ల కణాలు అనేది ఎక్కడ ఉంటుంది అనేదానికి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిన్లో 2 లేయర్స్ ఉంటాయండి. ఒకటేమో పైన పొర, ఎపిడర్మిస్ అని అంటారు. రెండో పొర కింద డర్మిస్ అని అంటారు. సో ఇది ఎపిడర్మిస్, ఇది డర్మిస్. సో ఇక్కడ మీకు కెరటినోసైట్స్ అని అంటారు అనమాట, అంటే స్కిన్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ స్కిన్ సెల్స్ మధ్యలో నల్ల కణాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ నల్ల కణాలు ఏంటనంటే దీన్ని మెల్నోసైట్స్ అంటాం. ఈ మెల్నోసైట్స్ అనేటివి పైన పొరలో, అంటే ఈ ఎపిడర్మిస్ అనే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ మెల్నోసైట్లు ఏమవుతుందనంటే, పిగ్మెంటేషన్ అని అంటే కొద్దిగా నలుపు ఇవ్వాల్సింది ఏం చేస్తుందనంటే, మొత్తం ఒక షీట్ లాగా మొత్తం అంతా స్కిన్లో ఉన్న మొత్తం పిగ్మెంట్ని మెలనిన్ అనే రూపంలో ఇక్కడ ఎక్కువగా ఇచ్చేస్తుంది అనమాట. ఆ ఎక్కువగా ఇవ్వటం వల్ల ఏమవుతుందనంటే నలుపు అనేది రంగు ఇక్కడ అంతా వచ్చేస్తుంది. సో ఈ ఎపిడర్మల్ పిగ్మెంటేషన్ అనేది పైన ఎపిడర్మిస్లో ఉంటుందన్నమాట. అయితే ఈ పిగ్మెంటేషన్ వేరే రకాలుగా కూడా రావచ్చు అనమాట. అంటే మీకు ఒకవేళ ఈ నల్ల కణం అనేది కిందకి జారి పడిపోయింది అనుకోండి వేరే కారణాల వల్ల, సో ఈ పిగ్మెంటేషన్ ఇక్కడ ఏమవుతుందనంటే డర్మల్ పిగ్మెంటేషన్ లాగా మారిపోతుంది. అంటే ఇక్కడ పిగ్మెంట్ ప్రొడక్షన్ అనేది అది ఆపకుండా ఇక్కడ ఇస్తున్నందుకు అది డైరెక్ట్ ఇక్కడికే మొత్తం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందనంటే ఇక్కడ మీకు నలుపు ఉండేటప్పటికీ డార్క్ బ్రౌన్ కానీ, లేకపోతే బ్లూయిష్ కలర్లో కానీ, బ్లాకిష్ కలర్లో కానీ, ఈ రంగుల్లో మీకు మారే ఛాన్సెస్ ఎక్కువగా డర్మల్ దాంట్లో ఉంటుంది. ఎపిడర్మల్లో ఏమవుతుందనంటే లైట్ బ్రౌన్, అంటే చాలా తక్కువ బ్రౌన్ కలర్లో అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ కింద పడిన మెల్నోసైట్స్కి తీయాలనంటే ఎట్లా ఉంటుంది అనే దానికి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం రీజన్స్ ఎందుకు ఉన్నాయి, ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి ఎలా మనకి అగ్రవేషన్ అవుతుంది, ఎలా తక్కువ అవుతుంది అనేది తెలుసుకుందాం. దీంట్లో ఈ పిగ్మెంటేషన్ వచ్చేసి మీకు సన్ ఎక్స్పోజర్ వల్ల, మెడికేషన్స్ వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఎండకి ఎక్కువసేపు ఉండటం, తర్వాతనేమో మెడికేషన్లు ఎక్కువ తీసుకోవటం, అంటే ఆమ్యోడరోన్ అలాంటివి కాకుండా వేరే డ్రగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో యాంటీబయాటిక్స్ తీసుకొని ఎండల్లో కూడా ఉంటారనమాట. ఆ ఎండల్లో ఉన్నదాంతో కూడా ఆ పిగ్మెంటేషన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే ఆ కండిషన్ కూడా దాంతో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా కింద మెల్నోసైట్ కిందికి వచ్చింది అనేది నేను చూపించాను కదా, ఆ మెల్నోసైట్ కిందికి వచ్చిన దాన్ని మెలాస్మా అనే కండిషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే నేను మెల్నోసైట్ పైన ఉంటుంది అని చెప్పాను కదా, ఈ మెల్నోసైట్ పైన ఉన్నది దీన్ని ఫ్రెకిల్స్, లెంటిజన్స్, తర్వాతనేమో మెలాస్మాలోనే ఎపిడర్మల్ మెలాస్మా టైపు, తర్వాతనేమో పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్, ఇలాంటివి కూడా కొన్ని పిగ్మెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకు వచ్చింది ఏంటనంటే పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, ఎక్కడ ఉంటే ప్రాబ్లమ్స్, ఎపిడర్మలా డర్మలా పిగ్మెంటేషన్స్, ఇవన్నీ మనకి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల మనకి ట్రీట్మెంట్లలో తేడా ఏమొస్తుంది అని. సో ఏ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ ఏదైతే మీకు ఉందో ఆ పిగ్మెంటేషన్ అనేది మీకు మొండిగా ఉందా, తొందరగా తగ్గుతుందా అనేది అర్థం చేసుకోవడానికని ఇది మీకు అర్థం కావాలి. సో ఇదంతా స్టోరీ ఎందుకు అని అంటే దానికోసం అనమాట. అంటే ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీకు మెడికల్ ఉంటుంది, పీల్స్ ఉంటాయి, దాని తర్వాతనేమో లేజర్స్ ఉంటాయి. అయితే మెడికల్లో ఆప్షన్స్ వచ్చేసి మంచి సన్ స్క్రీన్. సో మంచి సన్ స్క్రీన్ అంటే దాన్ని ఏంటనంటే
లావుగా పెట్టడం, ఒక 30 SPF పైన ఉన్న సన్ స్క్రీన్ పెట్టాలన్నమాట. ఏ సన్ స్క్రీన్ ఎవరికి అనేదానికి కూడా నేను మీకు ఇంకో వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సన్ స్క్రీన్లో నార్మల్ స్కిన్ అయితే మనకి 50 SPF దాకా పెట్టవచ్చు, అంటే డ్రై స్కిన్లో అయితే 50 SPF దాకా పెట్టవచ్చు. ఎందుకంటే 50 SPF అనేది కొద్దిగా ఆయిలీగా ఉంటుంది. ఏదైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో దానికి 30 SPF వరకు సరిపోతుంది అనమాట. సో ఈ 30 SPF సన్ స్క్రీన్ అయినా 50 SPF సన్ స్క్రీన్ అయినా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిగ్మెంటేషన్ని పెరగకుండా లావుగా అప్లై చేస్తేనే సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది. సన్నగా తీసుకొని మనం పెట్టామనుకోండి సరిగ్గా పనిచేయదు. సో ముఖ్యమైనది ఏంటంటే సన్ స్క్రీన్ ఒక 15 డేస్లో ఒక బాటిల్ అయిపోవాలన్నమాట. అంటే మార్నింగ్ నైట్ టైం ఒక 2 ml పెట్టుకొని ఆ తర్వాత మీరు ఎవ్రీడే మీరు ఆఫ్టర్నూన్ వాష్ చేసుకున్నా పర్లేదు, వాష్ చేసుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్గా సన్ స్క్రీన్ అట్లా అప్లై చేసేయచ్చు. ఈ సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం బాగా రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఒకవేళ మీరు అవుట్డోర్ యాక్టివిటీస్ చేశారనుకోండి సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ 2 to 3 hours మీరు టాప్అప్ చేయాలి. అంటే సపోజ్ మీరు 8 o'clock బయటికి వెళ్ళారనుకోండి 8 o'clock కూడా మీరు ఏం చేస్తారని అంటే సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, అది కూడా లావుగా దట్టంగా. అది పెట్టుకున్నాక 3 గంటల తర్వాత అంటే 11 గంటలకు పెడతారు, తర్వాత మళ్ళీ 3 గంటల తర్వాత అంటే 2 గంటలకు పెడతారు, మళ్ళీ 5ంటికి అలా పెడతారనమాట. ఒక 3-4 సార్లు అలా సన్ స్క్రీన్ పెడతారనమాట. దాంతో మీకు చాలా 90 to 95% సన్ ప్రొటెక్షన్ అనేది బాగా జరుగుతుంది. అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేటివి ఎండగా ఉంటేనే పెట్టాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈ సన్ స్క్రీన్స్ ఎండగా కాకుండా మీకు ఎప్పుడు ఏ టైంలో ఉన్నా కానీ సన్ స్క్రీన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ తోటి మనం ఏం చేస్తున్నామనంటే ఒక లేయర్ ఇక్కడ సన్ స్క్రీన్ ఇక్కడ పెట్టినందుకు ఏమవుతుందనంటే ఇక్కడ ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ప్రొటెక్షన్ లేయర్ రావటం వల్ల ఏమవుతుందనంటే సన్ తోటి ఈ స్టిమ్యులేట్ అయ్యే మెలనోసైట్స్ అనేటివి ఆ స్టిమ్యులస్ అనేది తగ్గించేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రొటెక్షన్ గురించి నేర్చుకున్నాం. రెండవ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏంటంటే క్లోత్స్, అంటే బట్టలు. ఒకవేళ మీరు సన్ స్క్రీన్ అనేది మీరు అప్లై చేసుకున్నాక కూడా మీకు ఎండకి ఎక్స్పోజర్ అయ్యి ఆ 5% ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దానికోసమే స్కార్ఫ్స్ వేసుకోవటం, తర్వాతనేమో బట్టలతో కవర్ చేసుకోవటం, నెక్ మీద కవర్ చేసుకోవటం, చేతుల మీద కవర్ చేసుకోవటం, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటం, లేకపోతే గ్లౌజ్ వేసుకోవటం, అలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. ఎందుకు అని అంటే మనం ఎండకి వెళ్తున్నాం అనుకోండి దాంట్లో డెఫినెట్లీ మనకి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సన్ స్క్రీన్, దానిపైన క్లోత్స్ వేసుకోవటం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటో ప్రొటెక్షన్ అంటే ప్రివెన్షన్ అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రివెన్షన్ కాకుండా ట్రీట్మెంట్ ఏం చేస్తాం? ట్రీట్మెంట్లో ఏంటి అని అంటే మనకి టాబ్లెట్స్ రూపంలో మనకి ఇక్కడ ఇవ్వచ్చు, తర్వాతనేమో రెండోది క్రీమ్స్ రూపంలో రాత్రిపూట పెట్టే క్రీమ్స్ ఏం చేస్తాయనంటే ఈ పిగ్మెంటేషన్ ఏదైతే మెలనిన్ ఉందో దాన్ని కరిగించడానికని ప్రయత్నం చేస్తాయి. ఎలాంటివి అంటే నియాసినమైడ్, గ్లైకాలిక్ యాసిడ్స్, మాండిలిక్ యాసిడ్స్, అలాంటివి కాకుండా ట్రానెక్సమిక్ యాసిడ్స్, తర్వాతనేమో రెటినాల్స్. ఈ రెటినాల్స్ అనేటివి చాలా కొత్తగా నియాసినమైడ్ అనేది ఎక్కువగా వస్తుంది. కర్క్యూమెన్స్, పైపరిన్స్, ఇలాంటివి కాకుండా వైటమిన్ సి సీరమ్స్, ఇలాంటివి కూడా చాలా వివిధ రకాలైన క్రీమ్స్ ఉంటాయన్నమాట. హైడ్రోక్వినోన్, కోజిక్ యాసిడ్, ఇవన్నీ పాత రకంవి, ఇవన్నీ కొత్తవి నేను చెప్పింది, కోజిక్ యాసిడ్, వైటమిన్ సి ఇవన్నీ. సో ఈ సీరమ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీకు బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనది మనం ఏం తెలుసుకోవాలనంటే ఈ క్రీమ్స్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాయని. ఈ క్రీమ్స్ అనేటివి ఇక్కడ ఎఫెక్ట్ చేసి ఈ మెలనిన్ని కరిగించినాక ఏమవుతాయనంటే స్కిన్ బాగా లైట్గా అవుతుందన్నమాట. అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మంచి నీట్గా మాయమైపోతుంది అనమాట. సో ఇది మాయమైపోవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తే పిగ్మెంటేషన్ లేకుండా ఉన్నదానికి మనకు అర్థమైంది. అయితే ఈ క్రీమ్స్ ఏంటనంటే ఇక్కడి నుంచి కింది దాకా పెనిట్రేట్ కావు. అందుకే కింద ఉన్న పిగ్మెంటేషన్స్కి లేకపోతే ఇక్కడి నుంచి సర్క్యులేషన్ చేసుకొని ఇక్కడ కరిగించినది కిందికి జారుకుంటే దానికోసమనే యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాం అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అని అంటే ఆ పిగ్మెంటేషన్ని స్లోగా కరిగించిందంతా బాడీలోంచి తీసేస్తూ ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ మెకానిజం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా మెలాస్మా అనే కండిషన్లో మనకి ఏమేమి విధంగా పనిచేస్తుంది అని. ట్రానెక్సమిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ మీకు రక్తనాళాల్లోంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ఈ నలుపు ఉన్న మెలనోసైట్ని తగ్గించేస్తుంది. సో ఆ బయటకు తీయటం వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ ఈ నలుపు రంగు అనేది మెలాస్మాలో తగ్గిపోతుంది అనమాట. సో ట్యాబ్లెట్స్ రూపంలో కింద నుంచి అంటే చర్మం లోపల నుంచి
సన్ స్క్రీన్ తర్వాత నైట్ టైం క్రీమ్స్ వల్ల ఇక్కడ ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. దీంతోపాటు ఫేస్ వాషెస్ అని అంటే మనం మంచిగా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి, అంటే ఇక్కడ ఉన్న పైన పొరని మంచి నీట్గా ఎక్స్ఫోలియేట్ చేసి మంచిగా రెడీ చేయడానికి దాన్ని ఫేస్ వాషెస్ యూస్ చేస్తాం. ఆ ఫేస్ వాషెస్లో కూడా కోజిక్ యాసిడ్, తర్వాతనేమో గ్లైకోలిక్ యాసిడ్, మ్యాంగ్లిక్ యాసిడ్స్, ఇవి కాకుండా సాలిసిలిక్, మంచి నీట్గా స్కిన్ని స్మూత్గా చేయడానికి కూడా అవి హెల్ప్ చేస్తాయి. ఆ మెయింటెనెన్స్ చేస్తుంటే ఏమవుతుందనంటే మీకు ఈ సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది, నైట్ టైం పెట్టే క్రీమ్స్ కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో దానివల్ల బెనిఫిట్స్ అనేటివి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అంత వివరంగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఏమైనా ఇతరత్ర డౌట్స్ ఉన్నా కానీ మాకు కింద కామెంట్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మాకు మెయిల్లో కానివ్వండి, లేకపోతే మా వెబ్సైట్స్ ఇన్స్టా దాంట్లో కానివ్వండి, మీరు డెఫినెట్లీ లాగిన్ కావచ్చు. మీకు ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే డెఫినెట్లీ మాకు ఈ కింద ఉన్న నంబర్స్కి కాల్ చేసుకొని మీరు రావచ్చు. నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్గా, డర్మటాలజిస్ట్ కన్సల్టెంట్గా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను.